సంగారెడ్డి జిల్లా కంది బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షా దివాస్ ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని దీక్ష చేపట్టిన రోజు నవంబర్ 29. అదే రోజు దీక్షా దివాస్ చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ పోరాటం పట్టుదలన్నీ ఒక్కటి చేసి కొట్లాడి ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ దేవిశ్రీ ప్రసాద్, అందోల్ మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతికిరణ్, నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్యరావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిలుముల గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆదర్శ్ రెడ్డి, సోమిరెడ్డి, వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలని సైతం లెక్కబెట్టకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక చారిత్రాత్మక మలుపు తిప్పినటువంటి రోజు నవంబర్ 29. మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మన గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనల మేరకి ఇవాళ మనం ఈ పార్టీ కార్యక్రమం 5 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సమావేశానికి మరి పెద్దలు చింతా ప్రభాకర్ గారు, క్రాంతి గారు, మాటి పోరాటంలో పాల్గొని అసువులు బాసినటువంటి అనేక మంది అమరవీరులు, ఇలా అమరవీరులు వాళ్ళ త్యాగం లేకుండా, కేసీఆర్ దీక్ష లేకుండా తెలంగాణ లేదు. అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణని, అమరవీరుల ఆకాంక్షలతో కేసీఆర్ గారి నాయకత్వాన జరిగినటువంటి ఒక మహోజ్వల ఉద్యమాన్ని, కేసీఆర్ దీక్షని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి తరుణంలో మనం వారికి నివాళులర్పించి మన కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈ స్ఫూర్తితో మనం ముందుకు పోవాలి. ఈ స్ఫూర్తితో గత 10 ఏళ్లుగా జరిగినటువంటి వికాసాన్ని నిలుపుకోవాలి. ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకులు, మన జిల్లాకి ఇన్ఛార్జ్గా పంపించినటువంటి మనందరి సుపరిచితులు దేవి ప్రసాద్ అన్న గారు, ఈ దీక్షా దివస్ మనం జరుపుకుంటున్నామంటే మరి రాబోయే తరాలకి, ముందు తరాలకి ఈ తెలంగాణ ఏ రకంగా సాధించుకున్నాం, ఎన్ని అవమానాలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం, మరి ఎన్నో రాష్ట్రాలు, జాతీయ రహదారుల దిగ్బంధాలు, ఎన్నో రాజీనామాలు, చివరికి నేను తెలంగాణ వచ్చును లేదా కేసీఆర్ చర్చలు, మరి అదేవిధంగా తెలంగాణ వచ్చే వరకు నేను ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రం గడ్డ మీద అడుగు పెట్టాలంటే తెలంగాణ రావాల్సిందే, అంతవరకు నేను రానని చెప్పి చెప్పడం కానీ ఎన్నో రకాల పోరాటం చేసిన తర్వాత తెలంగాణ మనం సాధించుకున్నాం. మరి సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఏ రకంగా ఉన్నది? తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 ఏళ్ళు సుపరిపాలన ఎంత బాగున్నది. ఈ రాష్ట్రమే కాకుండా మరి దేశం మొత్తం గర్వపడేటట్టుగా, ప్రపంచ దేశాలు మెచ్చుకునేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉండే. మరి నా తెలంగాణ కోటి రత్నాల మీద అని పెద్దలేదైతే చెప్తున్నారో మరి ఆ రకంగానే తెలంగాణ అన్ని రంగాల్లో బాగుపడేటట్టుగా మనం చేసుకున్నాం. మరి ఈ తెలంగాణ రాకముందు 69 ఉద్యమంలో మరి మన జిల్లా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ
మరి నా సదాశివపేటలో కూడా 69 ఉద్యమంలో సారా కృష్ణ, భీమన్పల్లి శంకర్ ఇద్దరు కూడా పోలీస్ కార్మికుల్లో మరి అసలు సంగతి మనందరికీ తెలుసు. మరి ఎన్ని త్యాగాల ఫలితమే ఈరోజు తెలంగాణ ఈరోజు ఈ పరిపాలన ఎన్ని అబద్ధాలతో, ఎంత అబద్ధాలతో తెలంగాణ ఈరోజు పరిపాలిస్తున్నారు అన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఏదేమైనా మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మనందరం కూడా సైనికుల్లాగా పనిచేసి మళ్ళా ఈ 10 ఏళ్ల పూర్వవైభవం మనం సాధించుకునే వరకు ఈ తెలంగాణ కోసం, తెలంగాణలో అందరూ బాగుండాలనే దానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి చెప్పడం కానీ ఎన్నో రకాల పోరాటం చేసిన తర్వాత తెలంగాణ ఈరోజు ఏ రకంగా ఉన్నది, తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 ఏళ్ళు సుపరిపాలన ఎంత బాగున్నది. ఈ రాష్ట్రమే కాకుండా మరి దేశం మొత్తం గర్వపడేటట్టుగా, ప్రపంచ దేశాలు మెచ్చుకునేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉండే. మరి నా తెలంగాణ కోటి రత్నాల మీద అని పెద్దలు ఏదైతే చెప్పినారో మరి ఆ రకంగానే తెలంగాణ అన్ని రంగాల్లో బాగుపడేటట్టుగా మనం చేసుకున్నాం. మరి ఈ తెలంగాణ రాకముందు 69 ఉద్యమంలో మరి మన జిల్లా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ మరి నా సదాశివపేటలో కూడా 69 ఉద్యమంలో సారా కృష్ణ, భీమన్పల్లి శంకర్ ఇద్దరు కూడా పోలీస్ కార్మికుల్లో మరి అసలు వాసిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఎన్ని త్యాగాల ఫలితమే ఈరోజు తెలంగాణ ఈరోజు ఈ పరిపాలన ఎన్ని అబద్ధాలతో, ఎంత అబద్ధాలతో తెలంగాణ ఈరోజు పరిపాలిస్తున్నాడు అన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఏదేమైనా మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మనందరం కూడా సైనికుల్లాగా పనిచేసి మళ్ళా ఈ 10 ఏళ్ల పూర్వవైభవం మనం సాధించుకునే వరకు ఈ తెలంగాణ కోసం, తెలంగాణలో అందరూ బాగుండాలనే దానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి మొట్టమొదటిగా రాజేంద్ర గారు, మావిళ్ళ రాజేంద్ర గారు వారు మాట్లాడితే కోరుతున్నాం. కానీ దయచేసి ఈ రోజు యొక్క ముఖ్యమైనటువంటి అంశం దీక్షా దివస్ కార్యక్రమం, కేసీఆర్ గారి యొక్క పోరాటం అన్నీ కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి టీవీల ద్వారా డాక్యుమెంటరీని క్షుణ్ణంగా మనందరం కూడా చూడడం జరిగింది. పెద్దలు కూడా సమయం లేదని చెప్పడం జరిగింది కాబట్టి వక్తలు ఇంకా ముఖ్యమైనటువంటి వాళ్ళు మాట్లాడేది ఉంది కాబట్టి ఇప్పటికే కాలాతీతమైంది. విషయాన్ని మరోసారి జిల్లా అధ్యక్షుని యొక్క అధ్యక్షతన మన నియోజకవర్గాల వారిగా కూర్పు చేసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా సైన్యాన్ని తయారు చేయాలి, ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఏ రకంగా ప్రజల్లో తీసుకెళ్లాలనేటటువంటి విషయం మీద గౌరవ పెద్దలందరూ సూచించినటువంటి విధంగా కార్యకర్తలందరూ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ రకమైనటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి వాళ్ళు కాబట్టి మనకు ఒక రకంగా మనం యుద్ధం చేయడానికి సమయం ఆసన్నమైంది. ఆ యుద్ధానికి ఏ రకంగా మనం సంసిద్ధులం కావాలనే విషయాన్ని మళ్ళొకసారి కూర్చొని మాట్లాడుకోవాలి కాబట్టి